నెల్లూరు జిల్లా నవ్వపేటలోని శ్రీ ధర్మరాజుల స్వామి దేవస్థానాన్ని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ పరిశీలించారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలను త్వరలో చేపడతామని మంత్రులు వెల్లడించారు. పురాతనమైన ఆలయంలో వస్తువులు లేవని, కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, దీంతో తిరిగి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి నారాయణ అన్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. దీంతో పాటు ఇద్దరు మంత్రులు నెల్లూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈరోజు నేను మన ఎండోమెంట్స్ మంత్రి గౌరవులైన రామనారాయణ రెడ్డి గారు మేమిద్దరం ఈరోజు యాక్చువల్గా అటు ధర్మరాజుల స్వామి టెంపుల్, అదేవిధంగా శ్రీ మల్లేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 నెలల్లో అనేక సార్లు మేమిద్దరం అధికారులతో డిస్కస్ చేసాం. నెల్లూరులో ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఏ విధంగా పునర్నిర్మించాలి. టెంపుల్స్ అలాగే ఉంటాయి, వాటికి సంబంధించిన వసతులు కానీ, ఇదేది ఇక్కడ వర్షం పడితే నీళ్లు గుడి లోపలికి వస్తాయంటే దానికి కొంత పైకి లేపడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అలాంటివి ఇబ్బందులు రాకుండా అయితే టెంపుల్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా అగమ పండితులు, అదేవిధంగా సప్తతులు, వీళ్ళందరి యొక్క సూచన మేరకు చేయాలి. ఇది వెంటనే గబగబా చేసేది కాదు. అందువల్ల ఈరోజు ఈ 2 విజిట్ చేసాం. వాళ్ళని అధికారులకు కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఈ 2టికి ఎస్టిమేషన్ చేస్తే వాటిని వీలైన తొందరలో మొదలు పెట్టిస్తామని మన యొక్క గవర్నమెంట్ మంది కూడా 1.5 year నుంచి 2 years లేదా 30 monthsలో, అంటే ఆ వర్క్ని బట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. అయినప్పటికీ పర్వాలేదు. ఈ యొక్క టైం బౌండ్లో ఈ యొక్క 2 టెంపుల్స్ని వాళ్ళు ఇచ్చే అనురాగాలు